అరే నీ లోకం సల్లగుండా రాను రాను ఎవ్వరిని నమ్మకుంటా అవుతుంది కదా. బయటోళ్ళో ఎరకలేనోళ్ళో కాదు, పైసల కాడ సొంత మనుషులను కూడా నమ్మేటట్టు లేదు. తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటున్నారు, కానీ మళ్ళీ ఇయ్యమంటేనే ముప్పు తిప్పలు పెట్టి 30 షేర్ల నీళ్లు తాగుపిత్తుర్రు. ఇగో సొంత తమ్ముడే కదా అని నమ్మి 33 లక్షలు ఇచ్చిందటకి పెద్దవ్వ. మళ్ళీ ఇయ్యమంటే నీకు బాకీ ఎక్కడి అంటుండట. ఇట్లా కాదని ఏం చేసిందో చూడురా పెద్ద మనిషి. రూపాయి నువ్వేం చేస్తావనంటే హరిశ్చంద్రునితోనే అబద్ధమాడిస్తా, భార్యాభర్తల నడమ సిచ్చు పెడతా, తండ్రి బిడ్డలను విడదీస్తా, అన్నదమ్ములను దుష్మలను చేస్తా అన్నదట. ఇక ఈ దుఃఖం ముంగట అట్టముక్కలు పట్టుకొని కూర్చున్న 67 ఏళ్ల పెద్దవ్వకు కూడా అసొంటి పనిష్మెంటే ఇచ్చింది ఆ రూపాయి సల్లగుండా. వీళ్ళ సొంత తమ్మునికి ఈమెకు నడమ పెద్ద పంచాదే పెట్టిందట. గుంటూరు జిల్లా కొరటపాడులో ఉంటదట ఈ తులసమ్మ. 33.5 లక్షలు తీసుకున్న సొంత తమ్ముడే మళ్ళా ఇయ్యనంటే మోసం చేస్తుండని అరండల్పేటలున్న తమ్ముని రెడీమేడ్ బట్టల షాప్ ముంగట కూర్చొని లకారట్లు పట్టుకొని ధర్నాకు దిగింది ఇట్లా. పాపం గుమస్త లెక్క పనిచేసే వీళ్ళ ఇంటి ఆయనకు పానం బాగలేక కాలం చేసిండ 10 ఏళ్ల కిందటనే. అక్క పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తే నీ పైసలు అని చెప్పి నమ్మిచ్చి వాడుకున్నట్టుండు. ఈ అటెనక మిత్తి కట్టిస్తా అక్క అని మళ్ళీ 20 లక్షల దాకా తీసుకున్నట. ఇక అన్నిటికీ కాగితాలు కూడా రాసిచ్చినట. ఇప్పుడు నా పానమే బాగుంటలేదురా తమ్మి, నా పైసలు నాకు ఇవ్వనంటే నా తన లేవు, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అని అంటుండట. పోలీసు వాళ్ళకు మొర పెట్టుకున్నా ఫాయిదా లేకుండా అయిందని ఇక దుకాణం ముంగటకి ఇట్లా ధర్నాకు దిగిందన్నట్టు. కానీ పైసలు చల్లకుండా రక్త సంబంధాలను కూడా ఎట్లా దూరం చేస్తాయో చూడు. ఇక మరి పైసల కోసం ఇట్లా సొంత మనుషులను మోసం చేసుకుంటారా, ఇకనన్నా వాపసిస్తే మంచిగుండు అని అనుకుంటారట చూసిన వాళ్ళంతా.